బంగ్లాదేశ్ నుండి భారత్కు వచ్చినటువంటి వాళ్ళు రెండు రకాలు. ఒకటి శరణార్థులుగా అడిగి వచ్చి ఉంటున్నవాళ్ళు, రెండవది అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు. అక్రమంగా వచ్చిన వాళ్ళని తిప్పి పంపిస్తున్నారు. అక్కడ నమోదు చేసుకుని శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి ఓటు హక్కు అయితే ఉండదు, బట్ వాళ్ళు జీవించవచ్చు, ఇక్కడ వ్యాపారమో ఉద్యోగమో లేకపోతే పనో చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు అస్సాంలో గట్టిగానే ఉన్నారు. వాళ్ళని తిప్పి పంపించడానికి చట్టం కుదరదు, న్యాయపరంగా కూడా వివాదం అవుతుంది. అందుకే వాళ్ళని భరిస్తున్నటువంటి పరిస్థితి హేమంత్ బిశ్వా శర్మ. అయితే ఈ మధ్య కాలంలో అలాంటి వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళు హిందువుల మెజార్టీగా ఉన్నటువంటి జిల్లాల్లోకి వెళ్తున్నారు. దీని మీద ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వం. ఎందుకని అంటే అక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్, అంటే అక్కడ మైనార్టీల సంఖ్యను పెంచడం, అక్కడ మెజార్టీల సంఖ్యను తగ్గించడం లాంటి కుట్రలు ఏమైనా నడుస్తున్నాయా ఇంటర్నేషనల్గా, లేకపోతే వీళ్ళు వెళ్తున్నటువంటిది ఎందుకు అక్కడికి అన్నటువంటి అంశం మీద దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించాడు హేమంత్ బిశ్వా శర్మ, అస్సాం సీఎం.